ముద్రగడ పద్మనాభం ఇటీవల ఒక సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించి తరిమేయకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఆయన సవాల్ చేశారు. ఈ సవాల్ పైన ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి స్పందించారు. ఆయన తండ్రినే ఆమె తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్కు తాను మద్దతుగా ఉంటానని చెప్పారు. తన తండ్రిని తాను వ్యతిరేకిస్తున్నానని కూడా ఆమె చెప్పారు. వంగ గీతాన్ని గెలిపించేందుకు కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు. అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను తరిమేయకపోతే తాను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. అసలు ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటో కూడా తనకు అర్థం కావడం లేదు. తన తండ్రిని వ్యతిరేకిస్తున్నాను, పవన్ కళ్యాణ్ గెలుపుకు తాము మద్దతుగా ఉంటామని కూడా ఆమె ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు సోషల్ మీడియాలో సహజంగానే ముద్రగడ పద్మనాభంను సొంత కుమార్తె కూడా చీకొడుతోంది అంటూ ప్రచారం చేశారు. ఈ వీడియో పైన ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయ్యారు. ఈరోజు తన కుమార్తె పెళ్లి కాకముందు తన కుమార్తె తన ప్రాపర్టీ అవుతుంది, కానీ ఇప్పుడు ఆమె పెళ్లి అయిపోయింది కాబట్టి అత్తారింటి ప్రాపర్టీ అవుతుందని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. చూశాను, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో చాలా బాధ కలిగింది. బాధపడినా కూడా భయపడేవాడిని అయితే కాదు. తన కుమార్తె కాదు, తన కుమార్తె కుటుంబ సభ్యులు కూడా తనను విమర్శించినా తాను భయపడను, జగన్మోహన్ రెడ్డి తరఫునే తాను నిలబడతానని కూడా స్పష్టంగా చెప్పారు. ఆమెను వెనుక ఉండి ఎవరో మహానుభావు చిచ్చు పెట్టేందుకు మహానుభావుడు ఎవరో ఈ వీడియో చేయించారని కూడా పద్మనాభం వ్యాఖ్యానించారు. అలా చిచ్చు పెట్టేందుకు వీడియో చేయించిన మహానుభావుడు ఎలా హ్యాపీగా ఉంటారో నేను కూడా చూస్తా అంటూ ముద్రగడ పద్మనాభం కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా సరే మనుషుల మధ్య చిచ్చు పెట్టాలనుకునే మహానుభావులు ఎప్పుడూ ఎదిగినట్టు చరిత్రలో లేదు అని కూడా ముద్రగడ వ్యాఖ్యానించారు. ఈ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం పార్టీ, జనసేన నెటిజన్లు మళ్ళీ అటాక్ మొదలుపెట్టారు. కుమార్తె కంటే మీకు జగన్మోహన్ రెడ్డి ఎక్కువైపోయారా, వైసీపీని ఎక్కువైపోయారా అంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి ఇక ముద్రగడ పద్మనాభం తరఫు వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో అదే తరహాలో స్పందిస్తూ ఉన్నారు. మరి ఆమెకు తండ్రి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువైపోయారా? తండ్రి మీద కనీస గౌరవం ఉంటే, ఆయన చేసిన సవాల్ నచ్చకపోతే కనీసం మౌనంగా ఉండాలి కదా. ప్రత్యేకంగా వీడియో విడుదల చేసి పవన్ కళ్యాణ్ వైపు నేను ఉంటాను, మా తండ్రిని వ్యతిరేకిస్తున్నానని ఆమె మాట్లాడుతున్నారు కదా, అది సరైన మర్యాదేనా అంటూ ముద్రగడ పద్మనాభం తరఫున ఆయనకు మద్దతుగా ఉన్న నెటిజన్లు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె తండ్రిని, తల్లిని, సోదరుడిని పోలీసులు ఇంటిలో నుంచి ఈడ్చుకొని వచ్చి బూతులు తిడుతూ కొట్టినప్పుడు మరి ఆ రోజు కూడా ఇలా వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు ఈమె అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే తండ్రి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువైపోయారా క్రాంతికి అంటూ నెటిజన్ ఇటువైపు నుంచి కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం మాటలు వైసీపీ వాళ్ళ వాదన ఇదంతా అత్తారింటి ఒత్తిడి, జనసేన వాళ్ళ ఒత్తిడితో ముద్రగడ పద్మనాభం కుమార్తె ఈ తరహా వీడియోను రిలీజ్ చేశారు అన్నది వీళ్ళ వాదన.